నమస్కారం. ఈరోజు 4వ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు మన కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో ఈరోజు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 గంటల వరకు ఉన్న స్టాటిస్టిక్స్ తీసుకుంటే దాదాపు 66,313 మంది భక్తులు కాత్యాయని దేవి అలంకారాన్ని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు టికెట్స్ రూపేణ, లడ్డు ప్రసాదం రూపేణ, ప్రత్యక్ష మరియు పరోక్ష రూపేణ, అదేవిధంగా ఈ తలనీళ్ళు సమర్పించేదానికి కానీ ఈ విధంగా మొత్తం తీసుకుంటే దాదాపు 30 లక్షల రూపాయలు ఈరోజు మనకు ఆదాయం రావడం జరిగింది. ఈరోజు ఈ 66,313 మందిలో గాను సుమారు 18,028 మంది అన్నప్రసాదం వితరణ అనేది జరగనుంది. అదేవిధంగా కళ్యాణ కట్టనందు దాదాపు 1980 మంది పాల్గొనడం జరిగింది. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడం కోసం 6,483 మంది చిన్నపిల్లలకు మనము ట్యాక్స్ వేయడం జరిగింది. ఈరోజు దాదాపు మొత్తం 1,09,447 లడ్డూస్ మనం అంటే లడ్డు ప్రసాదము భక్తులకు మనము తయారు చేసి ఎక్కడ కూడా లోటు లేకుండా వచ్చే భక్తులందరికీ కూడా దర్శనమైన తర్వాత ఈ లడ్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈరోజు దాదాపు ఈ కాత్యాయని దేవి అలంకారం 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందుకనే ఈరోజు భక్తులు ఉదయం 3 గంటల నుంచి ఎక్కువగా రావడం జరిగింది. ఈ సంఖ్య 12-12:30 గంటల దాకా ఇంకా పెరిగేటట్టుంది. దాదాపు ఏంటంటే మనం ప్రతిదీ కూడా సీసీ కెమెరాస్లో క్యూ లైన్ ఎక్కడి నుంచి ఉంది, హోల్డింగ్ ఏరియాస్ అన్నీ కూడా గమనించడం జరిగింది. నైట్ 12 వరకు ఇంకొక దాదాపు 30 నుంచి 40,000 మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా రేపు అతి ముఖ్యమైన శ్రీ మహాలక్ష్మి అవతారంతో మన కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి రేపు ఉదయం 3 గంటల నుంచే మనము దేవాలయం తెరవడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి ఇంకా భక్తుల రద్దీ పెరిగే దృష్ట్యా ఈ యొక్క విఐపి ప్రోటోకాల్ దర్శన సమయంలో మనం మార్పు చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే. అయినా కానీ కొంతమంది విఐపీస్ ఆ టైంలో కాకుండా వేరే టైంలో వస్తున్నారు. వారందరినీ కూడా కన్విన్స్ చేస్తున్నాము. వారు కూడా మా యొక్క అభ్యర్థులను కన్విన్స్ అయ్యి బంగారు వాకల నుంచి కూడా ముఖమంటపం నుంచి కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈరోజు ఒక 4 ఎమ్మెల్యేలు మరియు ఒక ఎంపీ గారు కూడా వచ్చారు. ఈ ఏర్పాట్లు, ఈ భక్తుల రద్దీ అన్ని చూసి కూడా బంగారు వాకల నుంచి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. దయచేసి ఇక్కడ ఉండే కండిషన్స్, ఇక్కడ పార్కింగ్ సమస్య వాస్తవంగా చాలా ఉంది. ఎందుకంటే ఒకేసారి అందరూ విఐపీలాగా అందరూ కార్లు వేసుకుని వస్తే ఇక్కడ అకామిడేట్ చేయడానికి అయితే ప్లేస్ లేదు. అదేవిధంగా సామాన్య భక్తులకే మనం పెద్దపీట అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా విఐపీ లాగా మనం నేరుగా రాజమార్గంలో వస్తే కూడా నేనేం చేయలేను. సో ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, మా కమిషనర్ గారు అందరూ కూడా 24 గంటలు ఇక్కడ ఉండే పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అందరూ కూడా సూపర్వైజ్ చేస్తున్నాము. ఎక్కడికక్కడ ఈ యొక్క కంట్రోల్ అనేది చేయడం జరుగుతుంది. అయినా కానీ చిన్నవి జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఇది అన్యగా భావించవద్దు. ఇక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా సామాన్యమైన భక్తులు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. గంటల తరబడి వాళ్ళు క్యూలో నిలబడి ఉన్నారు. ముందుగా వారికి మనం మంచి దర్శనం ఇచ్చి పంపించడానికి మనం అందరం కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వారి విజ్ఞతకే వదిలేయాలండి. ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి మేము అరేంజ్ చేయగలము. ప్రతి ఒక్కరూ విఐపీ అంటే ఎవరు ఇక్కడ యాక్సెప్ట్ చేయడం కూడా ఖచ్చితంగా ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఒక స్లాట్, 3 నుంచి 4 వరకు 2వ స్లాట్, నైట్ 8 నుంచి 9 వరకు 3వ స్లాట్. ఈ 3 గంటల్లోనే మనము విఐపీలు ఎవరు వచ్చినా మనం అకామిడేట్ చేయగలము. ఈ సమయంలో కాక వేరే సమయంలో వస్తే తాళం వేసుకుని ఇంట్లో అక్కడ కూర్చుంటాం, ఛాంబర్లో కూర్చుంటాం. మాకు వచ్చే సామాన్యమైన భక్తులకే మేము చూసుకోవాలి. వారికి సుదూర ప్రాంతం నుంచి వచ్చింటారు, క్యూలో చిన్నపిల్లలతో వచ్చింటారు. ఎందుకంటే వారికి డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయాలి, వారికి మజ్జిగ అరేంజ్ చేయాలి, వర్షం కింద కార్పెట్లు చేంజ్ చేయాలి, ఎక్కడికక్కడ శానిటేషన్ చూసుకోవాలి. కాబట్టి మీరు కూడా దయచేసి ఇక్కడ ఉండే కండిషన్స్ అందరినీ కూడా మీరు ఒకసారి గమనించి
పాజిటివ్గా ఇక్కడ వచ్చే భక్తుల్ని మనం ప్రయారిటీ ఇద్దాం, మనం అందరం కూడా కృషి చేయాలని నేను కోరుతున్నాను అందరికీ. ఇక్కడ కూడా కనీసం ప్లేస్ ఉందా ఎక్కడ చూసినా విఐపీలు అని చెప్పేసి నిలబడుతూ ఉన్నారు. మనం ఎక్కడనే అకామిడేట్ చేయగలము, లోపల వెళ్తే విఐపీ పాయింట్స్ అన్నీ కూడా ఫుల్గా అయిపోయినాయి. సో దయచేసి ఇది మీరందరూ గమనించండి. ఎవరికి వారు మనము సమాధానం చెప్పుకొని మనం కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తారని చెప్పేసి నేను ఆలోచిస్తున్నానండి. థ్యాంక్ యూ.